ఓకే. హాయ్ గైస్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో పెట్టి చాలా రోజులైంది. ఈరోజు మీ ముందు ఒక మంచి అప్డేట్‌ని తీసుకొనొచ్చాను. అదేమిటనంటే మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ మన తెలంగాణలో ప్రారంభమైనయి తెలుసు కదా! ఈ అకాడమిక్ ఇయర్ నుంచి టాటా టెక్నాలజీస్ వోళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి కొత్త ట్రేడ్స్ 6 ట్రేడ్‌లను తీసుకొచ్చేసి క్లాసెస్ అంటే కోర్సులు స్టార్ట్ చేశారు. ఇవన్నీ మీకు తెలుసు కదా! సో, ఇప్పుడు నేనేం అప్డేట్ చెప్పబోయేది ఏంటంటే ఒక 25 కాలేజీలలో ఈ అకాడమిక్ ఇయర్‌లో స్టార్ట్ అయింది. ఆ 25 కాలేజీలలో ఒక ఇద్దరిద్దరు చొప్పున ఇన్‌స్ట్రక్టర్లను కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకో 4 మెంబర్స్‌ని ఒక కాలేజ్‌కి నలుగురిని ఇంటర్వ్యూ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళ ఇంటర్వ్యూ అయిపోయింది. చాలామంది నాకు ఫోన్ చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీకు పలానా చోట పలానా ట్రేడ్స్కి అపాయింట్ చేస్తున్నాం, రిక్రూట్ చేస్తున్నాం అని చెప్పేసి దగ్గర దగ్గర 2-3 మంత్స్ అయిందండి. అయినా కూడా వాళ్ళకి ఆఫర్ లెటర్ రాకపోవడంతో చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది. నేను ఈ ప్రాజెక్ట్‌లోనే ఏటీఓగా పనిచేస్తున్నాను, గౌట్ ఐటీఐ ఖమ్మంలో. సో, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే మేబీ మీకు అపాయింట్మెంట్స్ ఇస్తారు. బట్ అది ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు. మేబీ ఇంకో 2 మంత్సో పట్టొచ్చు, లేదా 1 మంత్ పట్టొచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో స్క్రీన్ మీద బిల్డింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ ఖైరతాబాద్ అని, ఇలా ప్రతి ఐటీఐలో ఆ 25 కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ 25 కాలేజీలలో కూడా ఈ బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి అందులో ప్రతి ఒక్క ట్రేడ్కి సంబంధించిన మిషన్స్, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసి ఆ క్లాస్ రూమ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మేబీ వాళ్ళు ఇస్తారేమో అని నేను గెస్ చేసి చెప్తున్నా. ఇది ఏది అఫీషియల్గా వచ్చింది కాదు, ఎవరు అఫీషియల్గా చెప్పింది కాదు. నేను మీకోసం మీరు ఫర్దర్గా ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కొంతమంది మానేస్తారు ఇది వస్తుందేమో అనే ఆశతోని. అలా కాకుండా మీరు కంటిన్యూ అవ్వండి ఆ జాబ్లో. ఎప్పుడైతే ఈ ఆఫర్ లెటర్ వస్తుందో వాళ్ళకి చెప్పేసి మీరు ఈ జాబ్లోకి వచ్చేయండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కోసం నిర్మించిన ఈ వర్క్షాప్ ఎలా ఉందో, ఇందులో క్లాసెస్ ఎలా ఉంటాయి, మిషనరీస్ ఎలా ఇన్స్టాల్ చేసిర్రు, ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది, పెద్ద షట్టర్ ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం మనం. చూడండి లోపలికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని మిషనరీస్ ఇన్స్టాల్ చేస్తారు ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించింది. వర్క్షాప్ చూడండి ఎంత వెడల్పుగా విశాలంగా ఉందో, చాలా వైడ్గా ఉంటుంది. అన్ని మిషనరీస్ సెట్ అంటే ఇన్స్టాల్ చేయడానికి సరిపోయేంత ప్లేస్ ఉంటుంది. చూడండి మనకి నార్మల్గా ప్యాసింజర్ వెహికల్స్ యొక్క కట్ సెక్షన్, అదంతా కట్ సెక్షను సంబంధించిన పార్ట్స్. ఇక్కడ చూడండి పైన వచ్చేసి మనం ఆటోమేటిక్గా అసెంబుల్ చేసే సెటప్. మేబీ ఇది కూడా టాటా నుంచే. చూడండి ఎలా ఉంది సెటప్ వర్క్షాప్లో మొత్తం. క్లాస్ రూమ్లు చూడండి, క్లాస్ రూమ్స్ ఎలా డివైడ్ చేసి పెట్టారో చూడండి. పైన సీలింగ్ వేస్తారు, సెంట్రల్ ఏసీ ఉంటుంది, ప్రతి క్లాస్లో ఏసీ ఉంటుంది. ఇలా 6 రూమ్స్ ఉంటాయండి. 6 రూమ్స్ ప్లస్ ఇంకొకటి ఆఫీస్లా ఉంటుంది. చూడండి ఒక్కొక్క క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది. అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వరకు చేస్తున్నారు. సో వీడియో తీసి మన గ్రూప్లో అప్లోడ్ చేశారు. ఖైరతాబాద్ దగ్గర చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎందుకంటే జాబ్ ఎలా ఉంటుంది ఏందని తెలియక ఆఫర్ లెటర్ వస్తుందని మీరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీకోసం చాలామంది నాకు కాల్ చేసి స్పెషల్గా పర్సనల్గా అడిగారు కాబట్టి సో వాళ్ళతో పాటు ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి మొత్తం క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, లోపల టైల్స్ కానీ చూడండి. మీకు విజువల్గా ఎలా ఉంటుంది మీరు చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. చూడండి ఇలా 1, 2, 3 రూమ్స్, వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలా ఒక సైడ్కి ఒక పక్కకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. రోబోటిక్స్కి సంబంధించిన సెటప్ ఆ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో అందులో 2 రోబోట్స్ని ఇన్స్టాల్ చేస్తారు. చూడండి ఎస్కావా కంపెనీ నుంచి 2 రోబోట్స్ ఉంటాయి మనకి. చూడండి అంత సెటప్, దానికి సంబంధించిన సెటప్స్ అంతా ఉన్నాయి. ఈ జాబ్ గురించి మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం అందించిన వీడియో మాత్రమే ఇది. చూడండి వర్క్షాప్ ఎలా ఉంది, ఇవన్నీ చూపెడదామని. అంటే అప్గ్రేడేషన్ ప్రాజెక్టు ప్లస్ అప్కమింగ్ ఇయర్స్లలో మంచిగా రన్ అయ్యే ప్రాజెక్టు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటా. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లలో ఇలా మనకి ఇప్పుడు ఇదైతే ఐటీఐ ఖైరతాబాద్ ఉందో ఇలానే మనకి 25 కాలేజీలలో ప్రజెంట్ స్టార్ట్ చేశారు. ప్రతి కాలేజీలో ఒక 2 ఇన్స్ట్రక్టర్స్ని పెట్టారు ఆల్రెడీ. ఇంకో 4 ఇన్స్ట్రక్టర్స్ని, అంటే ట్రేడ్కి ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలనేసి ఇంకో 4 ఇన్స్ట్రక్టర్స్ని కూడా ఇంటర్వ్యూ చేసి రెడీగా పెట్టుకున్నారు. బట్ సంథింగ్ గవర్నమెంట్ థర్డ్ పార్టీతో మాట్లాడడము కొంచెం కొన్ని ఉన్నాయి కాబట్టి సో అలా వాళ్ళు మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఆఫర్ లెటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మేబీ దానికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి అనుకుంటా గవర్నమెంట్ సైడ్ నుంచి. చూడండి వెయిట్ అండ్ సీ. ఏదైనా మీకు వేరే జాబ్స్లలో ఉంటే కంటిన్యూ చేయండి. దీన్నే నమ్ముకొని మీరు ఉంటే మాత్రం మళ్ళీ టైం పట్టింది అనుకోండి మీకు ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు లేనిది ఏది లేదు కదా. సో ఈ వీడియో ఏంటంటే చాలామంది పర్సనల్గా నాకు కాల్ చేసి ఒక వీడియో చేయన్నా లేదంటే దాని గురించి చెప్పన్నా అని చాలామంది అడిగారు. చెప్పండి సార్ అని కొంతమంది, చెప్పండి బ్రదర్ అని కొంతమంది. వాళ్ళు ఎందుకంటే ఏం చేయాలి, ఉన్న జాబ్ వదిలేయాలా లేదా ఇప్పుడు ఇది వస్తుందా రాదా అనే డైలమాలో ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఏది కావాలనుకున్నా కూడా
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. బాయ్.